కొందరు అంటారు ప్రెగ్నెన్సీలో మదర్‌కి ఏమైనా టీత్ ప్రాబ్లమ్స్ వస్తే పుట్టబోయే బేబీకి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి అని. అలా అవుతుందా? లేదు యాక్చువల్లీ అంటే మదర్ త్రూ రిలేటెడ్ బేబీ కూడా వస్తుందనేది వెరీ లెస్ వెరీ రేర్. ఛాన్సెస్. అండ్ ఇదివరకు ఫ్లోరోసిస్ ఉండేది. డెంటల్ ఫ్లోరోసిస్ బాగా ప్రివలెంట్ ఉన్నప్పుడు, హ్మ్. ఇప్పుడు అమ్మ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు బేబీకి కూడా ఎముకలు వీక్ అవ్వడము, ఇప్పుడు నల్గొండ హ్మ్. వెళ్ళినా, మహబూబ్‌నగర్ వెళ్ళినా మనం చూస్తుంటాం. కొంచెం అవునవును. ఓల్డ్ లైక్ ఫ్లోరోసిస్ పేషెంట్స్‌ని చూస్తుంటాం. వాళ్ళకి ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి ఎముకలు అంత మంచిగున్న వాళ్ళకి కూడా పళ్ళ మీద మరకలు, చారకలు రావడం ఇట్లాంటివి ఉంటాయి. డెంటల్ ఫ్లోరోసిస్ ఉండేది ఇదివరకి. హ్మ్. అదొక్కటి మాత్రం ట్రాన్స్‌మిట్ అవుతది. త్రూ అంబెలికల్ కార్డ్. అంటే అమ్మ నుంచి బేబీకి అది బేబీకి అవుతుంది. ట్రాన్స్‌మిట్ అవుతుంది. అందుకని డెంటల్ ఫ్లోరోసిస్ వాస్ వెరీ హ్యూజ్ ఇన్ దోస్ డేస్. మనకి ఆహ్, అంటే స్కెలిటల్ ఫ్లోరోసిస్ కూడా అవును. బాగా ఎక్కువ ఉండిందనమాట. హ్మ్. ఈ మధ్య అంటే మినరల్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ టు ఎవ్రీ కొంచెం హౌస్ దీని తగ్గింది. నుంచి కొంచెం తగ్గింది. కానీ ఆ ఏరియాలో ఇంకా అంటే ఛాయలున్నాయి. నాట్ థాట్ హ్మ్. ప్రివలెంట్. చాలా రేషియో అయితే తగ్గిందండి. ఓకే. కాకపోతే ఇంకా అప్పుడు ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఇంకా ఉన్నారు. కాకపోతే తర్వాత జనరేషన్స్ వాళ్ళకైతే ప్రివలెన్స్ అయితే తగ్గింది కదా! హ్మ్. అట్లా అన్నమాట. ఓకే. హుహు. మనం చిన్న పిల్లల్లో కూడా చూస్తూ ఉంటాం. ఏంటంటే పాలు తాగుతారు కదా! అవునండి. అందువల్ల ఆ పళ్ళనేది ఇలా యూ షేప్‌లో అరిగిపోతూ ఉంటాయి. అవును. అలా ఎందుకు హుహు. జరుగుతుంది? యూజువల్లీ ఇది ఎక్కువ అయ్యేదొచ్చేసి ఆ నిప్పులు పట్టుకొని తాగే పిల్లలకి అవుతదంట. అంటే ఆ! బయట బాటిల్ ఫీడ్ పిల్లలుంటారు కదా! హ్మ్. వాళ్ళకి మాత్రం అవుతదనమాట. అది ఎందుకోసం అంటే ఆ నిప్పులొచ్చేసి కొంచెం హార్డ్ మెటీరియల్ ఉంటది. నాట్ లైక్ కానీ న్యాచురల్ పళ్ళు కూడా హార్డ్‌గానే ఉంటాయి గదా! మన ఉంటది పళ్ళు. కానీ వెన్ కంపేరేటివ్‌లీ పర్మనెంట్ టీత్, మిల్క్ టీత్ కొంచెం ఓహ్! కొంచెం వీకే ఉంటది. స్మూత్‌గానే. ఆ! కొంచెం అంటే లెస్ ఎనామిల్ ఉంటదండి. కొంచెం లెస్ డెంటిన్ ఉంటది. సో, దీని మార్ఫాలజీ, అనాటమీ డిఫరెంట్ ఉంటది. చిన్నగా గూడా ఉంటది కదా సైజ్. హ్మ్. దట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ పార్ట్. కానీ మిల్క్ టీత్ అంత స్ట్రాంగ్ ఉండదు మనకి. హ్మ్. ప్లస్ రూట్ గూడా తక్కువుంటది. అంటే దాని వేరు గూడా చాలా చిన్న వేరు ఉంటది కాబట్టి గూడా అన్ని చిన్నగుంటాయి. అంటే ఆ చిన్న స్పేస్‌లో అది కంపెన్సేట్ చేయగలగాలి గాబట్టి, అంటే ఆ ఆర్చ్ హ్మ్. స్పేస్‌లో రావాలి కాబట్టి అన్ని చిన్నగా ఉంటాయి. ఓకే. అట్లా కొంచెం వీక్‌నెస్ గూడా. అంటే అంత స్ట్రాంగ్ ఉండదు. పర్మనెంట్ టూత్ అంత స్ట్రాంగ్ ఉండదు. అయితే ఆ నిప్పులు పట్టుకొని తాగినప్పుడు అది అంటే ఊరికే కొంతమంది ఏమవుతది అంటే దే డోంట్ టేక్ ఇట్ ఒక 15 మినిట్స్ తీసుకొని అట్లా ఉండదనమాట. ఫ్యూ అవునవును. పీపుల్ హావ్ హాబిట్ ఆఫ్ కీపింగ్ ఇట్ అంటే నోట్లో పెట్టేసుకొని పడుకుంటారు పిల్లలు. హ్మ్. హ్మ్. ఇంకా వాళ్ళకి అది ఎక్కువ ఫోర్సెస్ కదండీ. హ్మ్. అంటే దే హావ్ టు సక్ ఇట్ అండ్ ఆల్. సో, దానికోసం కూడా ఎక్కువ అట్రిషన్ అనేది ఉంటుంటదనమాట. ఓకే. అందువల్ల అలా అవుతుంది. అందువల్ల కూడా అవుతది. దానివల్ల ఏం భయపడాల్సిన పని లేదు. భయపడాల్సిన పని లేదు. కాకపోతే దట్ ఓవర్ నైట్ సకింగ్ ఈస్ నాట్ ఎట్ ఆల్. అది ఎవరు కూడా అంటే దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఎనీవన్. అంటే దానివల్ల హైపాలెటల్ వాల్వ్స్ అంటాం. అంటే ఆర్చెస్ దవడలు ఉంటాయి గదా! ఆ! పైన దవడ ఉంటది గదా! హ్మ్. దానిది కొంచెం షేపే మారిపోతుందనమాట. ఆ! ఎందుకంటే అది నోట్లో అవును. ఊరుకుంటుంది కదండీ. హ్మ్. సో, హ్మ్. దానికి అనుగుణంగా ఆ ఎముక డెవలప్‌మెంట్ అనేది అంటే ఎప్పుడు మన ఎముకలు జెనెసిస్ అవుతానే ఉంటది. ప్రొడక్షన్ అవుతుంటది. సెల్స్ ఇది అవ్వడం హ్మ్. హ్మ్. అవుతుంటది హ్మ్. గదా! సో, దానికి అకార్డింగ్‌లీ ఆ ఆర్చ్ షేప్ అప్పుడు మారిపోతుంటదనమాట. పళ్ళొచ్చాక గూడా హా! ఇలానే ఎగ్జాక్ట్‌లీ. వచ్చేస్తాయి. యూ రావడం, వి రావడం అట్లాంటివి హ్మ్. ఉంటాయన్నమాట. సో, ఓకే. కొంచెం ఎర్లీగానే చేసుకోవడం. నైట్ ఆ లాంగ్ టైమ్స్ ఇవ్వకపోవడం అట్లాంటి హాబిట్స్ పెట్టుకోకుండా ఉంటేనే బావుంటది బెటర్. పిల్లలలో. ఓకే.